ప్రగతి భవన్ గడియలు బద్దలు కొట్టి ఇనుప కంచెను తొలగించిన తర్వాత తెలంగాణ ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు భారీగా తరలివస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం సమాధానమిచ్చారు. ఓటమి తర్వాత అయినా బీఆర్ఎస్లో మార్పు వస్తుందని ఆశించారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇప్పుడైనా శాసనసభలో ఇతరులకు అవకాశం ఇస్తారనుకున్నా ఇప్పుడు కూడా ఒకే కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారని రేవంత్ విమర్శించారు. మా పార్టీ మా ఇష్టం అనేది ఎక్కువ కాలం చెల్లదు. ప్రజలు నిటారుగా నిలబడి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని రేవంత్ విమర్శించారు. ప్రగతి భవన్ గడియలు బద్దలు కొట్టి ప్రజలు తమ సమస్యలను విన్నవించేందుకు రావడం బీఆర్ఎస్ నేతలు సహించలేకపోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే మంత్రివర్గ సమావేశం నిర్వహించి 6 గ్యారంటీలకు ఆమోదం తెలిపాం. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే కార్యాచరణ రూపొందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.